ఏది అది ఆడేసుకుంటున్నాం. Hey guys, good evening. Actually, Saturday evening. We are heading to Vikarabad forest. ఎలా వెళ్ళాలి తెలీదు. సండే హైదరాబాద్లో ఎక్కడికి గోదావరికి వెళ్ళాలనేసి వెళ్ళిపోతున్నాం. మా క్రూ న్యూ మెంబర్. సరే గాయస్ వెళ్దామా? రెడీయా? లెట్స్ గో. సో మన బైక్ ఇక్కడ ఉంది, ఎఫ్జెడ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎఫ్జెడ్ వెళ్తున్నాం అనమాట. వావ్, ఫీల్స్ బెటర్. బట్ ఇక్కడే ఇదే నాకు కొడుతుంది. ట్యాంక్ పైకి ఉంటుంది, సామాన్ జాగ్రత్త. ఇది తప్పకుండా విరామం సమయం. ఇక్కడ కానీ విరామం తీసుకోలేదంటే మీటర్ వెళ్ళిపోతుంది. మహేష్ బాబు రైట్. హలో గైస్, బాయ్. మీదకి వెళ్తున్నాము. శంకర్పల్లి మీదకి వెళ్తుంటే మనోడు మ్యాప్లో గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించింది. మెట్రో రోడ్లకి పల్లెల మీద తిప్పుతుంది. సో ఎట్టపోతున్నాం అర్థం కావట్లే. ఇంకో బ్యాచ్ వెనక్కుండారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మై గాడ్. సో మనం ఇక్కడ తిరిగినాం కదా, ఇది షార్ట్ కట్ కాబట్టి ఇటు తిరిగినాం. ఓకే, మామూలుగా ఇటైతే ఇటు రావాలా? అవును. సో మనం షార్ట్ కట్ చూపించింది మ్యాప్. ఓకే, షార్ట్ కట్ చూపించింది బొక్క. సరే పదండి. మహేష్ బాబు కమాన్. కొత్త బండికి ఈరోజు మంచి ఆఫ్ రోడింగ్ దొరికింది. ఎందుకంటే ఈ రోడ్ బయటపడాలి, కొద్దిసేపు పురుగులు వస్తాయి అంతే. లెట్స్ గో. ఓ మై గాడ్, 40 నిమిషాల తర్వాత మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఆర్చ్ ఉంది. సో మెయిన్ రోడ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇదే మెయిన్ రోడ్ అనుకుంటున్నాము, హైవే. థ్యాంక్ గాడ్ ఆఫ్ రోడింగ్ అయిపోయింది స్వామి. మహేష్ బాబు బతికిపోయినావురా. ఫైనల్లీ మెయిన్ రోడ్కి అయితే చేరుకున్నాము, చాలా స్ట్రగుల్స్ తర్వాత. 40 కిలోమీటర్స్ తర్వాత విరామం అనమాట. ఎస్, స్నాక్ బ్రేక్. బట్ హెవీ స్నాక్ ఇది. ఈ ఊరి పేరు ఏం పేరు? శంకర్పల్లి దాటాక యావరేజ్ మైదా బోండాలు, పల్లి చట్నీ కాదు, వైట్ చట్నీ. సో ఇంకా 40 కిలోమీటర్స్. ఇప్పటికి 40 రీచ్ అయ్యాము, ఇంకో 40 వెళ్ళాలి. ఇంకో 40కి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది అనుకుంటున్నా. చీకటి అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళాక విల్ స్టార్ట్ అగైన్. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసినాము. సో ఫార్చునేట్లీ ఇక్కడ ఒక విషయము, నా బండికి హెడ్ లైట్ లేదు. ఏంటంటే డిమ్ అండ్ డిప్ లైట్ మాత్రమే ఉంది. సో దాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ముందు దారి చూపే టార్చ్ బేరర్ మాకున్నాడు, వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు. మొత్తానికైతే హరితార్ రిసార్ట్కి చేరుకున్నాము. ఇది తెలంగాణ గవర్నమెంట్ది. చాలా బాగుంది. బయట నుంచి చూస్తుంటేనే ఇంత అమోఘంగా ఉంది అంటే లోపలికి వెళ్తే ఇంకా ఎంత భయానకంగా ఉంటుందో చూడాలి. వెల్కమ్ టు హరితార్ రిసార్ట్. వావ్ గాయ్స్, ఇప్పుడే జస్ట్ రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యి లోపలికి వస్తున్నాము. లోపల చూస్తుంటే ఈ గార్డెన్స్, మై గాడ్, నిజంగా ఒక రిసార్ట్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఉందన్నమాట. మాటల్లో మార్నింగ్ ఈ మొత్తం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలా, అదేవిధంగా ట్రెక్కింగ్ అది ఇది డ్రోన్ షాట్ చూపిస్తాను. మామూలుగా ఉండదు. వెల్కమ్ టు మై రూమ్. ఇది నా రూము. సో ఇక్కడ రూమ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. వావ్, లెట్స్ ఆన్ ద లైట్స్. నైస్ మ్యాన్. 2 బెడ్స్ ఇచ్చినాడు, చైర్స్ ఇచ్చినాడు, టేబుల్ ఇచ్చినాడు. వావ్, వెల్ చాలా బాగుంది, నీట్గా ఉంది. విత్ ఏసీ, ఎయిర్ కండిషన్ కూడా బాగుంది. సో వావ్, లెట్స్ లుక్ ఎట్ ద బాత్రూమ్. నైస్ మ్యాన్.
ఏదైనా బాత్రూమ్ బాగుండే చాలు మనకి, ఏదైనా ఎట్టైనా ఉంది. సో నెక్స్ట్ మొత్తం హాల్ బాగుంది, నీట్గా ఉంది, నో స్మెల్, నైస్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాల్కనీ ఎలా ఉంది, బాల్కనీ నుంచి వ్యూ మనకి హైలైట్ ఉండాలా. సో వ్యూ ఉందా లేదా, వావ్. సో బాల్కనీ నుంచి మనకి సిటీ కనిపిస్తుంది, బ్యాక్లో ఫారెస్ట్ కనిపిస్తుంది, ఇంకేం కావాలి, దుమ్ము మార్నింగ్ మామూలుగా ఉండదు. వెల్కమ్ టు మై బ్లాగ్. సో మీట్ యూ గైస్ ఇన్ ద మార్నింగ్ విత్ లేటెస్ట్ క్లిప్స్. సో వెల్కమ్ టు వికారాబాద్ ఫారెస్ట్. సో ఈ వీకెండ్ వికారాబాద్ ఫారెస్ట్కి వచ్చామన్నమాట. సో తెలంగాణ గవర్నమెంట్ ఒక రిసార్ట్ ఉంది, హరిత రిసార్ట్. సో అక్కడే ఒక రూమ్ దొరికిందనమాట. సో లుక్ అట్ దిస్ రూమ్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ బాగుంది, చాలా బాగుంది. అండ్ బాల్కనీ వ్యూ కూడా సూపర్గా ఉందన్నమాట. సో మార్నింగ్ ఐ విల్ షో యూ ద వ్యూ ఆఫ్ ద బాల్కనీ అండ్ ఆల్సో ఐ విల్ షో. సో రియల్లీ ఐ వాంట్ టు సీ ద హోటల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో నాకు పర్సనల్గా చూడాలనిపిస్తుంది. సో నాతో పాటే మీరు కూడా చూస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ గెట్ రెడీ అండ్ ఫీలింగ్ యాంగ్రీ. అండ్ బయటికి వెళ్ళి ఇక్కడే కిచెన్ కూడా ఉంది, వీళ్ళ కిచెన్ ఉంది. సో వీళ్ళ కిచెన్లో ఏదైనా ఆర్డర్ చేసుకుని తినేసి. That's some fun. See you in the morning.